BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో అప్సాన్ రాజేష్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం రాజేష్ గారు, ఒక పరంపర ఆంధ్రప్రదేశ్లో ఒక మార్పుని చూస్తున్నాం. తల్లికి వందనం, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, మనబడి మన భవిష్యత్తు, బాలికా రక్ష, అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం, పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర, విద్యాశాఖకు సంబంధించి సంవత్సరానికి ఇచ్చేటువంటి క్యాలెండర్లో ఎక్కడ ఎవరి పేర్లు లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముద్రలే కనబడడం, ఇవన్నీ గతంలో చూసాం. ఎక్కడ రాజకీయ నాయకుల పేర్లు లేకుండా లేదా పూర్వీకుల పేర్లు లేకుండా ప్రతి పథకానికి ఇలా పేర్లు పెట్టుకుంటూ పోవడం, కొంతమంది యోధుల పేర్లు, కొంతమంది స్ఫూర్తిదాయకమైనటువంటి పేర్లు పెట్టుకుంటూ పోవడాన్ని ఎట్లా చూడాలి? ఏం చెప్పాలనుకుంటుంది రాష్ట్రానికి ప్రస్తుత ప్రభుత్వం ఇలా పేర్లు పెట్టడం ద్వారా? మనకి ఎకనామిక్స్లో ఒక థియరీ చదువుకున్నాం మేము. నేను బీకామ్ చదివే రోజుల్లో బీకామ్ ఎకనామిక్స్లో ఒక థియరీ చదువుకున్నాం, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని చెప్పని. ఆ థియరీ మన నిజ జీవితంలో మనకి ప్రతి సందర్భంలో అనుభవపూర్వకంగా మనందరికీ తెలిసిందే. ఇప్పుడు నాకు స్వీట్స్ అంటే ఇష్టం. నేను ఒక స్వీట్ తిన్నా. ఆ స్వీట్ తినటం ద్వారా నాకు దొరికే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ని నేను కొన్ని యూనిట్స్లో మెజర్ చేయగలిగాం సైంటిఫిక్గా. నేను నెక్స్ట్ ఇంకొక స్వీట్ తిన్నా. ఈ ఫస్ట్ స్వీట్ తినటం ద్వారా దక్కిన సాటిస్ఫాక్షన్తో కంపేర్ చేస్తే సెకండ్ స్వీట్ తిన్నప్పుడు కొంత ఆ లెవెల్ తగ్గుతుంది, ఆ యూనిట్స్ తగ్గుతాయి. ఒక సర్టెన్ స్టేజ్ తర్వాత ఇంకా స్వీట్ తినకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆ తర్వాత కూడా తింటే స్వీట్స్ అంటే మొహం ఎత్తుద్ది. ఆ తర్వాత కూడా తింటే అసహ్యం వేస్తుంది. ఆ తర్వాత కూడా తింటే వాంతి వస్తుంది. నాకు ఇష్టమైన స్వీటే, కానీ ఇష్టమని చెప్పని అతిగా తినటం మొదలు పెడితే మొహం ఎత్తుద్ది, వాంతి వస్తుంది. చివరికి విరక్తి వస్తుంది, వాంతి వస్తుంది, అసహ్యం వేస్తుంది. ఈ పేర్లు పెట్టే ప్రక్రియ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒకనాడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ ముఖ్యమంత్రిగా పనిచేసిన నాడు వారికి ముందు ఎన్టీ రామారావు గారు పనిచేసిన, కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేసిన ఎన్టీ రామారావు గారు ఏ పేరు పెట్టినా మనది తెలుగు జాతి అనే దాన్ని గుర్తు చేస్తూ తెలుగుతో యాడ్ చేసి పేర్లు ప్రారంభించాడు. తెలుగు గ్రామీణ క్రాంతి పథకం, మా విలేజ్ దగ్గర సంగండేరి కోఆపరేటివ్ సెక్టార్లో స్ఫూర్తిదాయకమైన సంస్థ అది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున దూలిపాల వీరయ్య చౌదరి గారు, వారు ఎన్టీఆర్ గారు క్యాబినెట్ మినిస్టరు, ఆ సంగండేరికి వారే బాధ్యత మొత్తం వారే చూస్తుండేవారు. ఇప్పుడు మిల్క్ టెట్రా ప్యాకింగ్ ఉంది కదా, ఆ టెట్రా ప్యాకింగ్ మెషినరీ ఓపెనింగ్ ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా చేయించడం కోసం దూలిపాల వీరయ్య చౌదరి గారు ఎన్టీ రామారావు గారిని పిలిపించారు అక్కడికి. దానికి వారు పెట్టిన పేరేంటో తెలుసా? మేమందరం మా విలేజ్కి 6 కిలోమీటర్లు ఉంటుంది సంగండేరి, అంతే 6-7 కిలోమీటర్ల దూరంలో. అండ్ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి లక్షలాది మంది వచ్చారు ఎన్టీ రామారావు గారిని చూడటం కోసం. వారు పెట్టిన పేరు తెలుగు విజయ క్షీర నిక్షిప్త పథకం. అంటే ఎంత అందమైన తెలుగు! తెలుగు వారి ప్రతి పేరులోనూ తెలుగు ఉంటుంది. విజయ అనేది కోఆపరేటివ్ ఫెడరల్ అంటే ఆ మిల్క్ సొసైటీస్కున్న పేరు, బ్రాండ్ అది. క్షీర నిక్షిప్త పథకం అంటే పాలని నిల్వ చేసే పథకం, నిల్వ చేసేది. అంత అందమైన తెలుగుతోటి ఎన్టీ రామారావు గారు పేర్లు పెట్టేవారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా 89-94లో కూడా వ్యక్తుల పేర్లతోటి వాళ్ళేమి పేర్లు కొనసాగించాల. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 95 నుంచి 2004 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ళు అని ఉంది కదా, అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అదే చెప్పబోతున్నాను నేను 89-94 నాటి ముచ్చట చెప్పాను. 95 to 2004
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కూడా ప్రజల వద్దకు పాలన, పచ్చదనం, పరిశుభ్రత, క్లీన్ అండ్ గ్రీన్, శ్రమదానం, జన్మభూమి ఇట్లా పేర్లు పెట్టారు తప్ప చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో కూడా వ్యక్తులకి ప్రాధాన్యత ఇవ్వాల. చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో ఎన్టీ రామారావు గారు కాలం చేసిన తర్వాత కొన్ని సంస్థలకి, అంటే తెలుగు జాతికి ఆరాధ్య నాయకుడిగా, తెలుగు ఆత్మగౌరవ ప్రతీకగా, తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగు జాతికి, తెలుగు భాషకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన నేతగా కొన్ని సంస్థలకు ఎన్టీ రామారావు గారి పేర్లు పెట్టారు. ప్రభుత్వ పథకాలకి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాల. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకు అతీతంగా వారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కాలం చేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మర్రిచెన్నారెడ్డి గారి పేరిట మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, జలగ వెంగళరావు గారి పేరిట ఒక పార్కు, కాసు బ్రహ్మానందరెడ్డి గారి పేరిట ఒక పార్కు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పేరిట ఒక స్టేడియం, ఇట్లా వారు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అయినా సరే వారు ఈ రాష్ట్రానికి అందించిన సేవలకి గుర్తుగా తన పాలనా హయాంలో కొన్ని ప్రాంతాలకి, కొన్ని సంస్థలకి వాళ్ళ పేర్లు పెడతా వచ్చారు. వైఎస్ఆర్ కడప జిల్లా కూడా చంద్రబాబు అనుకుంటా కదా? కాదా, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే ఓకే. ఆ తర్వాత 2004లో వచ్చిన రాజశేఖర రెడ్డి గారు, ఆయన అంటే ఆ భజనకి ఒక కిటికీలు ఓపెన్ చేశారు. ఆయన పాలనా హయాంలో ప్రతి పథకానికి రాజీవ్ గాంధీ గారి పేరు లేదు ఇందిరాగాంధీ గారి పేరు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇక ప్రతి పథకానికి. అంటే బేగంపేట ఎయిర్పోర్టు డొమెస్టిక్ టెర్మినల్లో ఎన్టీ రామారావు గారి పేరు ఉండేది, ఇంటర్నేషనల్ టెర్మినల్ రాజీవ్ గాంధీ గారి పేరు ఉండేది. శంషాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టి బేగంపేట ఎయిర్పోర్ట్ని అక్కడికి షిఫ్ట్ చేస్తున్న సందర్భంలో సహజంగా మీరు కర్ణాటక చూసుకున్న దేవరాజ్ ఆర్ట్స్ అని ఉంటుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అన్నాదురై అన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది చెన్నైలో. అంటే ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఆ జాతి ప్రైడ్గా ఫీల్ అయ్యే వ్యక్తుల పేర్లతోటి ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి పేరిట ఉన్న విమానాశ్రయం బదులు కొత్త విమానాశ్రయం నిర్మాణం జరిగినప్పుడు తెలుగు జాతికి ప్రతీకగా రామారావు గారి పేరు కొనసాగిస్తారేమోనని చెప్పని అనుకున్నారు. కానీ ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి పేరు దేశవ్యాప్తంగా చాలా సంస్థలకు ఉంది, ఉన్నా కూడా రాజశేఖర రెడ్డి గారు అదే రాజీవ్ గాంధీ గారి పేరు కొనసాగిస్తా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రాజీవ్ గాంధీ గారి పేరే పెట్టారు. ఇప్పుడు ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఉంది, ఆ క్రికెట్ స్టేడియం కూడా వాస్తవంగా ఇప్పుడు జి వెంకటస్వామి గారి కొడుకులు వెంకటస్వామి గారు, వినోద్ గారు, ఇప్పుడు వివేక్ గారు, వాళ్ళు స్పాన్సర్ చేశారు దానికి. విశాఖ ఇండస్ట్రీస్ అధినేతల వాళ్ళు విశాఖ ఇంటర్నేషనల్ స్టేడియం అని చెప్పని వాళ్ళు ప్రపోజ్ చేసుకున్నారు. మానిటరీ సపోర్ట్ వాళ్ళు ఇచ్చింది. కానీ రాజశేఖర రెడ్డి గారు ఎమోషనల్గా, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి దానికి కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని చెప్పి నామకరణం చేయించారు. విజయవాడలో కూడా ఇందిరా మున్సిపల్ స్టేడియం. అవును. అంటే రాజశేఖర రెడ్డి గారు కిటికీలు ఓపెన్ చేశారు. దీంతో 2014లో చంద్రబాబు నాయుడు గారు పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత అంటే ఇందిరమ్మ గ్రామాలు ఇది చూసి చంద్రబాబు నాయుడు గారు కూడా 2014-19 మధ్యలో ప్రభుత్వ పథకాలకు ఎన్టీ రామారావు గారి పేరు లేదు, చంద్రన్న కానుక, చంద్రన్న బీమా, ఇట్లా తన పేర్లు మొట్టమొదటిసారిగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో లేని ప్రక్రియకి చంద్రబాబు నాయుడు గారు కూడా శ్రీకారం చుట్టారు. అంటే కాంగ్రెస్ పార్టీ చేసింది మనం ఎందుకు చేయకూడదు అన్నట్టుగా వాళ్ళ పాలనా హయాంలో వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న పథకాలకి వాళ్ళు పేర్లు పెట్టుకున్నప్పుడు మన పాలనా హయాంలో మన పథకాలకి మనం పేర్లు పెడదామన్న అంటే దాని సంస్కృతి, దాని వెనక ఉద్దేశం ప్రచారం. ఎన్టీ రామారావు గారి పేరు ఎన్టీఆర్ వైద్య సేవ, ఎన్టీఆర్ గృహ వసతి, ఎన్టీఆర్ విద్యోన్నతి, ఇట్లా ఎన్టీఆర్ గారి పేరు కొన్ని పథకాలకు చంద్రబాబు నాయుడు గారి పేర్లు పెడతా వచ్చారు. ఆ తర్వాత 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక మరీ పరాకాష్ఠకి తీసుకెళ్ళిపోయింది.
అంటే అది ఎంత స్థాయికి వెళ్ళింది అంటే అంబేద్కర్ గారి పేరిట ఉన్న విదేశీ విద్యా పథకానికి జగనన్న విదేశీ విద్య, అబ్దుల్ కలాం గారి పేరిట ఉన్న ప్రతిభా పురస్కారాలని జగనన్న ఆణిముత్యాలు, ఎన్టీ రామారావు గారి పేరిట ఉన్న హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ, కృష్ణా జిల్లాలో ఉన్న తాటిగడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ తాటిగడప మున్సిపాలిటీ, కృష్ణా జిల్లాలో నిర్మాణం చేస్తున్న వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్కి వైఎస్ఆర్ లిఫ్ట్ ఇరిగేషను. అంటే ఇక ఆ పరాకాష్ఠకు చేర్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. పోలవరంలో కూడా విగ్రహం పెట్టాలనుకున్నారు. ఒకవేళ వైఎస్ఆర్ పోలవరం అని పెట్టుండేవాళ్ళేమో. ఇక అంటే సాధ్యం అవుద్దో కాదో తెలియదు కానీ వైఎస్ఆర్ ప్రదేశం జగన్ ప్రదేశం అని పెట్టినా కూడా ఆశ్చర్యం ఉండేది కాదు రాష్ట్రానికి. దాంతో ఏంటంటే నేను ఇందాక మొట్టమొదట్లో నా ఇంట్రడక్షన్లో ప్రస్తావించిన లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అప్లై అవుతా వచ్చింది. అంటే ఈ వెగట వచ్చేసింది. ఇక ప్రజలకి కూడా ఏంట్రా మనం కట్టిన పన్నుల నుంచి ఇచ్చే పథకాలకి ఎవరి జేబుల నుంచి ఇవ్వట్లేదు, వీళ్ళేదో ఉదారంగా దాన ధర్మం చేస్తున్నట్టుగా ఈ అతి ఏంటి అని చెప్పనే భావనకు ప్రజలు వచ్చారు. కాబట్టి ఆ అతి పట్ల యావగింపు కలిగి చివరికి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చి పరాకాష్ఠకు చేరి ప్రభుత్వ భవనాలకి ఆయన పార్టీ రంగులు వేసుకొని, ప్రజల ఆస్తులకు సంబంధించిన పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మలు వేసుకొని, ప్రజల భూములకు సంబంధించిన సర్వే హద్దురాళ్ళ మీద కూడా ఆయన పేర్లు వేసుకొని, అంటే ఇక అది ఆ పరాకాష్ఠకు చేరేటప్పటికి ఆ బొమ్మలు వేస్తే బొమ్మల ఖరీదు 700 కోట్లు ఓవరాల్గా గ్రానైట్ స్టోన్స్ ఇవన్నీ కలుపుకొని. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి, ఈ అతి విరక్తికి వచ్చేసింది ప్రజల్లో. కాబట్టి ఈ విరక్తి చెందిన ప్రజలు తీసుకున్న నిర్ణయం 150 స్థానాల నుంచి 11 స్థానాలకి గుంజుకొచ్చింది. ఇప్పుడిక తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి, ఈ అతి ఇక కొనసాగించడానికి వీల్లేదు, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచార ఆర్భాటం కోసం ఈ విధమైన అతిపోకడ వల్ల ప్రజల్లో విరక్తి కలుగుతూ ఉంది, ప్రజలలో క్రెడిట్ పెరగాల్సిన దగ్గర మైలేజ్ రావాల్సిన దగ్గర మనకు మనమే ఈ విధమైన అతిపోకడల మూలన విరక్తి పెంచుతున్నామని చెప్పని అర్థమైన ఎన్డీఏ ప్రభుత్వం ఈ విధమైన వైఖరి ప్రదర్శించకూడదని ఒక నిర్ణయానికి వచ్చారు. అసలు సిసలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధానాన్ని అవలంబించారో ఆ విధానాన్నే ఇప్పుడు కొనసాగించాలి. రాష్ట్రంలో పార్టీలకి రాజకీయాలకి అతీతంగా స్ఫూర్తివంతమైన నాయకులు ఎవరైతే ఉన్నారో, సమాజంలో ఆదర్శ విలువలతో మెసిలిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు పెడదాం. వాళ్ళ పేర్లు చూస్తే ఆ చదువుకునే విద్యార్థులకి పలానా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక సామాన్య ప్రభుత్వ ఉపాధ్యాయుడి స్థాయి నుంచి దేశ ప్రథమ పౌరుడిగా ఎదిగిన వ్యక్తి, ఏపీజే అబ్దుల్ కలాం గారు పేపర్ బాయ్ స్థాయి నుంచి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా భారతరత్నగా దేశ ప్రథమ పౌరుడిగా ఎదిగిన వ్యక్తి డొక్కా సీతమ్మ, ఇవాళ 10 మంది ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టిన డొక్కా సీతమ్మ గారి పేరు. ఇవి వీళ్ళని ఆదర్శంగా ఆ విద్యార్థులకి చూపిస్తే వాళ్ళ గురించి వాళ్ళ స్ఫూర్తివంతమైన జీవితాల గురించి చరిత్రల గురించి తెలుసుకొని మరింత ఆదర్శ భావాలతో పెరగడానికి విద్యార్థులకు కూడా ఒక ఆస్కారం కలిగించినట్టు అవుద్ది. అంటే ఈ విధమైన నిర్ణయం తీసుకొని ఒక ఆహ్వానించదగ్గ నిర్ణయం నారా లోకేష్ ద్వారా విద్యాశాఖ మంత్రి ద్వారా నిన్న ఈ పథకాల పేర్లు రీనేమింగ్ వల్ల నేను నిన్న మీడియాలో రిపోర్ట్ అయ్యి ఈరోజు పేపర్లో చూశాను. సిపిఐ నారాయణ గారు, సిపిఐ రామకృష్ణ గారు ఈరోజు ఉదయం మార్నింగ్ ఏబిఎన్ డిబేట్లో సిపిఎం పార్టీకి సంబంధించిన బాబురావు గారు, అంటే సిపిఐ సిపిఎం గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే అది ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధాంతపరంగా భారతీయ జనతా పార్టీతోటి పూర్తి స్థాయికి విభేదించే కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ అభినందన తెలపడం చూశాను నేను. లైవ్ డిబేట్లో మార్నింగ్ బాబురావు గారు నారా లోకేష్ గారు తీసుకున్న ఈ నిర్ణయం ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్పని సిపిఎం పార్టీ నుంచి ఒక ఎన్డీఏ ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్న తీరు చూసాం మనం. ఖచ్చితంగా ఇది
ఒక ఆరోగ్యకరమైన మార్పుకి సంకేతం, ఆహ్వానించదగింది. ఎందుకంటే ఇక్కడ రాజకీయ నాయకుల మీద వారు సేవా దృక్పథంతో రాజకీయాల్లోకి రావచ్చు, ప్రభుత్వాల్లో పదవుల్లో సేవా దృక్పథంతో కొనసాగుండొచ్చు. కానీ వారి మీద వస్తున్న ఆరోపణలు, రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఇవన్నీ సహజం. ఒక రాజకీయ నాయకుడిని ఆదర్శంగా చూపించడం కన్నా గొప్పగా సమాజంలో ప్రూవెన్ ఫ్యాక్టర్ అబ్దుల్ కలాం గారిని ఇవాళ కొత్తగా మనం సమాజానికి పరిచయం చేయవసరం. అటువంటి ఆదర్శ జీవితం గడిపి దేశానికి స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని అందించిన వాళ్ళని ఆ విద్యార్థులకి వాళ్ళని స్ఫూర్తివంతంగా ప్రజెంట్ చేస్తే దాని నుంచి కొత్త జనరేషన్ పెరిగే పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి వాళ్ళల్లో అటువంటి ఆదర్శనీయుల గురించిన భావజాలంతో వాళ్ళని పెంచడానికి ఆస్కారం కలుగుద్ది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ద్వారా, ప్రభుత్వం ద్వారా, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ద్వారా తీసుకున్న ఈ నిర్ణయం ఖచ్చితంగా ఆహ్వానించదు. నాకు ఒక చిన్న ప్రశ్న ఇక్కడ, ఏ ప్రభుత్వం అయినా తమ గురించి, తమ ప్రభుత్వ పరిపాలన గురించి 10 కాలాల పాటు గుర్తుపెట్టుకోవాలి. ఏదన్నా ఒక లబ్ధిదారునికి లబ్ధి చేకూరితే తను మనల్ని గుర్తుంచుకోవాలి అని అంటే ఇది ప్రభుత్వం ద్వారా వచ్చింది కాదు, పలానా వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండగా, పలానా వ్యక్తి మంత్రిగా ఉండగా ఇచ్చింది అని గుర్తుంచుకోవాలి అని కోరుకుంటారు ఎవరైనా రాజకీయ నాయకులు. రాజకీయంగా మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఈ పథకాలన్నింటికీ పేరు పెట్టుకోవటం ఎందుకు? ప్రచారం కోసమే కదా. ఇప్పుడు చంద్రన్న కానుకలు ఇవన్నీ గుర్తుండేవి గతంలో. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తోఫా ఇవన్నీ లేకపోయేసరికి అవి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది. గతంలో ఇవన్నీ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు లేవు అని. కానీ ఇప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోతున్నట్టు కదా. రాజకీయ పార్టీగా ఆలోచించకపోతే ఇక్కడ కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుందేమో కదా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ పార్టీలకి. ఇప్పుడు ప్రభుత్వం ఎన్డీఏ పాలనలో ఉంది. ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలని ప్రజలు గుర్తుంచుకుంటారు తప్ప ఆ సంక్షేమ పథకానికి పెట్టిన పేరుని ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. అంటే గతంలో చేసిన ప్రభుత్వాల ఆలోచనలు తప్పు అని నిరూపించారు. 100కి 100 నేను ఇందాక చెప్పింది అదే. అతి ఎక్కువైతే విరక్తి వస్తుంది. రైట్. ఇవాళ నవీన్ పట్నాయక్ గారు దశాబ్దాల తరబడి ఎన్నుకోతా వచ్చారు. జ్యోతిబసు గారు, తర్వాత బుద్ధదేవ్ గారు 3.5 దశాబ్దాల పాటు వెస్ట్ బెంగాల్ని పరిపాలించారు. వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు ఆ పథకాలకు ఆ రోజున. ఇవాళ నవీన్ పట్నాయక్ గారు, బిజు జనతాదళ్ వారి పేర్లు పెట్టారు ఆ పథకాలకు. అక్కడ ప్రజలలో ఆ ప్రభుత్వం పట్ల, పాలన పట్ల నమ్మకం కలిగితే చాలు. ఈరోజు ఆయన ఓడిపోయినా కానీ ఆయన్నే ముఖ్యమంత్రిగా చూస్తున్నారట జనాలు. అదే అంటున్నా. ఇవాళ ప్రజలకి ఏం వాగ్దానం చేశాం, ఏం నెరవేర్చాం, ఈ దిశగా ఆలోచించినప్పుడు ఎన్నికలకు ముందు మేము ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు, ఈ రకమైన అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆ దిశగా అడుగులు పడుతున్న సంకేతాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అవి ప్రజల్లో వీళ్ళ పాలన పట్ల ఒక నమ్మకాన్ని కలిగిస్తే తప్ప పేర్లు అనేది ఇర్రెలవెంట్. ఇది ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్టర్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సృష్టించిన అతి వల్ల జగన్మోహన్ రెడ్డికి ప్రతికూలమైందా, అనుకూలమైందా, అది కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్న తర్వాత ఇంకా ఇంతకన్నా ఎక్స్ట్రీమ్ ఉండదు పేర్లు పెట్టుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి కన్నా ఇక ఎక్స్ట్రీమ్ ఇక భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయడు, ఏ పాలకుడు చేయడు. అంత ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళినాక ప్రజల నుంచి వచ్చిన తీర్పు ఏంటి? ఇంకొక చిన్న అనుమానం, ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఎవరి పేర్లు పెట్టుకోవడానికి మిగతా పార్టీలు ఒప్పుకోవేమో అని చెప్పి స్ఫూర్తిదాయకమైనటువంటి పేర్లు పెడతాయి. ఇది కూడా ఒక చర్చ వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు కంప్లీట్గా తెలుగుదేశం పేర్లు పెట్టుకుంటే బీజేపీ ఒప్పుకోదు, లేదా జనసేన ఒప్పుకోదు. జనసేన పేర్లు పెట్టుకుంటే వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళ పేర్లు పెట్టుకుంటే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. దీనివల్ల ఏమన్నా ఇబ్బంది జరిగి ఇలా ఆదర్శవంతమైన పేర్లు పెట్టాల్సి వచ్చిందా? ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్నది వాస్తవమే. కానీ ఇవాళ పేర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి రాజకీయ నాయకులు ఆ పార్టీలని సింబాలిక్గా ఆ పార్టీల గురించి ప్రతినిధుల పేర్లు పెట్టాలి అనుకుంటే, మాకు 135 ఉన్నాయి, మేము 6 పేర్లు పెట్టుకుంటాం, మీకు 21 ఉన్నాయి, మీకు 2 పేర్లు, మీకు 8 ఉన్నాయి, మీకు 1 పేరు అని చెప్పని పంపిణీ చేసుకోరా. మంత్రి పదవులు అట్లా పంచుకోలేదా? దామాషా ప్రకారం
వాళ్ళ పేర్లే పెట్టుకోవాలి అనుకుంటే 6 పథకాలకు మా పేర్లు పెట్టుకుంటాం, 2 పథకాలకు మీ పేర్లు, 1 పథకానికి మీ పేరు, అంటే అందరు కలిపి అడ్జస్ట్ చేసుకోరా? అవును. కాబట్టి ఇష్యూ అది కాదు, అసలు ఆ విధానమే వద్దు అనుకున్నారు. దాన్ని ఎక్కడో దగ్గర కరెక్షన్ రావాలి, అది మన ద్వారా మొదలు పెడదాం అనుకున్నారు. ఒక స్ఫూర్తివంతమైన పాలన అందిద్దామని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ మార్పు మనతోటే మొదలు కావాలని అనుకున్నారు. ఈ అతి పోకడికి మనమే ముగింపు పలకాలి అనుకున్నారు, పలికేశారు. రైట్ సార్, థ్యాంక్ యూ.